ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాము. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొక్క కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చల్లగనైనను వెచ్చగను వెచ్చని స్థితి నీకుండినా పడుదువేమో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. నీ మనస్సు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో. ఆసక్తితో రక్షణ పొందుమా, ఆసక్తితో రక్షణ పొందుమా. సంగమా సర్వంగమా నాజతు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. సంగమా వినుమా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి లోకంలో పాపములో శాపములో చీకట్లో ఉన్నటువంటి మనలను రక్షించి పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయటానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుంటాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపిస్తే ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి దైవికమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులను మనకు వివరించి బోధించి చివరగా మన పాపముల నిమిత్తమై ఆయన శిలువ మీద మరణించి మనలందరినీ కూడాను దేవుని పిల్లలుగా సమకూర్చి మరి ఆయన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మనల్ని అప్పగించడానికి ఆయన పడినటువంటి ప్రయాస అంతా కూడా మనకు తెలుసు. మనము దేవుని యొక్క వాక్యంలో చదువుకుంటాము. 40 దినాలు కూడా వాటిని గురించి ధ్యానిస్తూ ఉంటాము. మళ్ళా గుడ్ ఫ్రైడే టైంలో అయితేనేమి, ఈస్టర్ టైంలో అయితేనేమి యేసుక్రీస్తు వారు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే ప్రభువు అంతటితోటి మనల్ని విడిచిపెట్టాడా అంటే కాదు. ఆయన మనల్ని రక్షించి మనల్ని నీతికి వారసులుగా, దేవుని రాజ్యానికి వారసులుగా మనల్ని సిద్ధపరిచి ఎక్కడా కూడా మరలా మనము తప్పిపోకుండా మనల్ని అందరినీ కూడాను జాగ్రత్తగా ఉండడానికి అమూల్యమైనటువంటి కొన్ని మాటలను మనకిచ్చి దేవుడు తన వాక్కులుగా ఈ దైవ గ్రంథంలో పొందుపరిచి దైవ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ దైవ గ్రంథాన్ని మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంకనూ కూడా మనలో ఉన్నటువంటి చెడు ఏమైనా ఉన్నదేమో, దేవునికి ఏమైనా వ్యతిరేకత ఏమైనా ఉన్నదేమో, దాన్నంతటిని కూడా సరి చేసుకుంటూ మంచి మార్గంలో మన జీవిత కాలం అంతా కూడా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దేవుని వాక్యాన్ని వినకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే దేవునికి ఇష్టంగా మనం జీవించలేము, మన బ్రతుకుల్ని మనము సరి చేసుకోలేము. అందుకే దేవుడి వాక్యాన్ని ఇచ్చాడు. దీంట్లో తప్పులు చేసినటువంటి వాళ్ళ గురించి రాయించాడు, మంచిగా జీవించినటువంటి వాళ్ళ గురించి కూడా రాయించాడు.
ఎందుకు అంటే ఆ దైవ గ్రంథాన్ని చదువుకున్నప్పుడు ఫలానా టైంలో ఈ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించాడు కాబట్టి దేవునికి ఇష్టంగా లేడు, ఈ వ్యక్తి చక్కగా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు నాకు ఇష్టడైనటువంటి మనుషుడని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన బ్రతుకులను కూడా అలాగా తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో దేవుడు అమూల్యమైనటువంటి గ్రంథాన్ని మనకిచ్చాడు. లోకంలో ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యము, క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప ఐశ్వర్యం ఏంటి అంటే దేవుడు ఇచ్చినటువంటి గ్రంథమైనటువంటి బైబిల్ని మనము కలిగి ఉండడం. అలాగే కొన్ని జాగ్రత్తలు మనకు చెప్తూ దేవుడు ఒక సంఘము ఎలాగా ఉండాలి, సంఘము అంటే ఒక ఈసీవై సంఘమో, ఒక బాప్టిస్ట్ సంఘమో, ఒక పెంతెకోస్తు సంఘమో కాదు, కానీ దేవుని పిల్లలు కొద్ది మందిగా కలిసి ఉండేటువంటి ఒక గుంపుని దేవుడు నా సంఘము అంటూ ఉన్నాడు. ఎక్కడైనా కానివ్వండి, దేవుని పిల్లలు కొద్ది మందిగా కలిసి ఉండేటువంటి ఆ గుంపుని దేవుడు నా సంఘము అంటూ ఉన్నాడు. సంఘానికి యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉండి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే చెప్తూ ఉన్నాడు, మన సంఘము, మనము సంఘముగా ఉన్నటువంటి మనము ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఆ జీవ వృక్ష ఫలాలు మనం భుజించాలి అంటే, ఆ నిత్య జీవంలో మనం ఉండాలి అంటే, ఆ పరలోక రాజ్యాన్ని జరుపుకోవాలి అంటే ఎలాగా ఉండాలి అనేటువంటి మాటలు సంపూర్ణంగా మనకి చెప్తూ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు కూడా 7 సంఘాల గురించి అక్కడ రాయిస్తూ ఉన్నాడు. మొదటగా కొన్ని సంఘాల్లో మనం చూసినట్లయితే, మరి నీ కష్టము, నీ క్రియలు నాకు తెలుసు, నీవు దుష్టులను సహించలేనటువంటి సంఘముగా ఉన్నావు అంటూ ఉన్నాడు. ఇంకొక సంఘంలో మనం చూసినట్లయితే, నీ శ్రమలో ఉన్నా కానీ, నీవు లేనటువంటి దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నా కానీ నీవు నా దృష్టిలో ధనవంతుడుగా ఉన్నావు అంటున్నాడు. ఎందుకు అంటే, మరి ఇష్టం లేనటువంటి క్రియలన్నింటినీ కూడా, నాకు వ్యతిరేకమైనటువంటి వాటన్నింటినీ కూడా నీవు కూడా ఎదిరిస్తూ ఉన్నావు అంటూ ఉన్నాడు. 3వ సంఘంతో చెప్తూ ఉన్నాడు, సాతాను నివాసం ఉన్నటువంటి స్థలములో నీవు ఉన్నా కూడా నాకు ఇష్టంగా విశ్వాసిలాగా నీవు జీవిస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా సంఘము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. అలాగే ఇంకొక సంఘంతో చెప్తూ ఉన్నాడు, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము ఈ సంఘములో చక్కగా ఉన్నాయి, కాకపోతే ఇంకా కొద్దిగా ఇంకా ఇంకా ఎక్కువగా ఉంటే మేలు అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక సంఘంతో దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, మరి నీవు నీ యొక్క బ్రతుకుని బాగు చేసుకొని నీ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు అంటున్నాడు. కొంతమంది నీ సంఘంలో బాగలేకపోయినప్పటికీ కూడా నీవైతే నీ వస్త్రాలు ఉతుక్కొని శుభ్రపరుచుకునేటువంటి కొందరు నీ సంఘంలో ఉన్నారు. అంటే తమ బ్రతుకుల్ని చక్కగా నడిపించుకునేటువంటి వాళ్ళు నీ సంఘంలో ఉన్నారు అని ఒక సంఘంతో చెప్తా ఉన్నాడు. 6వ సంఘంతో చెప్తా ఉన్నాడు, నీ శక్తి కొంచెమైనా కూడా నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు అంటున్నాడు. నీవు చిన్నవాడివే, అందరి దృష్టిలో నీవు తక్కువ వాడివే, అయినా కానీ ఎలాంటి స్థితి అయినా కూడా నన్ను విడిచిపెట్టకుండా నా నామాన్ని పట్టుకొని నీవు ఉన్నావు అని ఆ సంఘంతో చెప్తున్నాడు. చివరిగా మనం చదువుకున్నటువంటి సంఘము లవోదికయ అనేటువంటి సంఘం. ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో నీవు ఉంటున్నావు, కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అయితే సంఘము ఎలాగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకుని వలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను అంటూ ఉన్నాడు. క్రీస్తు సంఘాన్ని చక్కగా చూడటానికి, మరి ఒక పరిశుద్ధమైనటువంటి సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా, మహిమగల సంఘముగా ఉండడానికి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తనను తాను అప్పగించుకున్నాడండి. యేసుక్రీస్తు వారు తనను తాను అప్పగించుకున్నాడు. మనం ఈరోజు ఒక సంఘముగా ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు, మన శక్తి కాదు. ఆయనే తనను తాను అప్పగించుకొని మన కోసము
మన కోసం ఆయన అప్పగించుకొని ఆయన ఒక పరిశుద్ధమైనటువంటి సంఘముగా ఆయన నిలవబెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మనకున్నటువంటి ఈ ఆధిక్యత, ఈ సంఘముగా, దేవుని సంఘముగా మనకున్నటువంటి గొప్పతనము, ఆధిక్యత మనంతటా మనం తీసుకుంటే రాలేదు, కానీ ఒక దైవ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క త్యాగము వలన దీన్ని మనం సంపాదించుకున్నాం. ఇంత ఘనతను మనం సంపాదించుకున్నాం. అయితే ఆ సంఘాన్ని దేవుడు అలాగుండాలని కోరుకొని ఆయన దానికోసం తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారినే ప్రాణత్యాగం చేయడానికి అప్పగిస్తే, ఒక సంఘము గురించి ఎలాగ ఉండాలి, లవోదికయ సంఘంతో మాట్లాడుతూ మీరు ఈ విధంగా లేరు, మీరు ఇలా ఉన్నారు, విలువెచ్చని స్థితిలో ఉన్నారు అని దేవుడు ప్రేమ కలిగి ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే నేనే మీతో మాట్లాడుతున్నానని తనను తాను ఆయన బయలుపరుచుకున్నట్టుగా అక్కడ చూస్తా ఉన్నాం. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు. ఆమెన్ అంటే ఏమంటాం, మనము ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అంటాం. అంటే ఇది ఖచ్చితమైనది, దీన్ని నేను అంగీకరిస్తూ ఉన్నాను, నేను దీంతో ఏకీభవిస్తూ ఉన్నాను అని. అంటే ఒక ఆమెన్ మనం అన్నామంటే ఎదుటివారు చేసినటువంటి ప్రార్థనకు మనం ఒక సీల్ వేసినట్లే. ఎదుటివారు ప్రార్థన తప్పు చేశారనుకోండి, మనం ఆమెన్ అంటే మనం కూడా తప్పులోకి వెళ్ళిపోయినట్లే. అందుకే చెప్తూ ఉన్నాడు, ఆమెన్ అంటే యేసు ప్రభువే ఆయన సాక్ష్యం చెప్తున్నట్టుగా చెప్తూ ఉన్నాడు. నేను ఖచ్చితమైనటువంటి మాటను నేను చెప్తా ఉన్నాను అంటూ చెప్తున్నాడు. నమ్మకమైన సత్య సాక్షియు అంటూ ఉన్నాడు. నమ్మకమైనటువంటి సత్య సాక్షి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా మాటను మనం చదువుకోగలము. నమ్మకమైన సత్య సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు అంటే నమ్మకమైనటువంటి సత్య సాక్షి. అంటే సత్యమును గూర్చినటువంటిది, దేవుని మాటను గురించినటువంటి దాన్ని నేను సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసు క్రీస్తును నేను. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో చెప్తూ అంటున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. అంటే సత్యం అంటే దేవుని వాక్యము, దేవుని వాక్యం అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాట. ఆ మాట సత్యమైనటువంటి దేవుని వాక్యాన్ని గురించి ఈ లోకంలోకి వచ్చినటువంటి సాక్షి అయినటువంటి యేసు క్రీస్తు అను నేను చెప్తున్నాను. ఇంకా చెప్తూ ఉన్నాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు, దేవుని సృష్టికి ఆది అయినటువంటి వాడు చెప్తున్నటువంటి మాట. అంటే యోహాను సువార్తలో మనం చదువుకోగలం, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు? వాక్యమైనటువంటి యేసు క్రీస్తు వారు ఒకప్పుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడాను కలుగలేదు అని మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో కూడా ఆ మాటలు మనం చదువుకోగలం. అంటే యేసు క్రీస్తు వారు లేకుండా ఈ లోకంలో ఏది కూడా కలగలేదు. ఆయన అన్నిటికీ కూడాను ఆది అయి ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. అలాంటి ఆయన అయినటువంటి నేను, యేసు క్రీస్తును నేను మీతో చెప్తున్నటువంటి మాటలు వినండి. ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు, ఆ లవోదికయ సంఘంతో చెప్తున్నాడు. ఈరోజు ఆ లవోదికయ సంఘంలో చెప్తున్నటువంటి మాటలను, ఆ సంఘంలో జరుగుతున్నటువంటి క్రియలను మనము కూడా ఆలోచించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఎందుకు అంటే మన జీవితాలు, మన బ్రతుకులు దేవునిలోకి వచ్చినప్పుడు మనం ఎలాగున్నాము, దేవునిలో కొనసాగుతున్న తర్వాత సంవత్సరం కూడా గడిచే కొద్ది మన జీవితాలు ఎలాగున్నాయో మనము ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు సంఘంతో, లవోదికయ సంఘంతో చెప్పినటువంటి మాటలను ఈ ఉదయకాలంలో మనము కూడా మన జీవితాలకు, మన బ్రతుకులకు మనము అన్వయించుకొని ముందుకు కొనసాగేటువంటి వారముగా మనం ఉండాలి. అక్కడ చెప్తూ ఉన్నాడు, నీవు చల్లగానైనా కూడా లేవు అంటున్నాడు. చల్లని స్థితి అంటే అసలు దేవునిలో లేనటువంటి పరిస్థితి, ఆరిపోయినటువంటి స్థితి. అలాంటి వాళ్ళను ఎప్పుడైనా వాక్యంతో బాగు చేయొచ్చు. అసలు దేవుని వాక్యమే వారికి తెలియదు అనుకోండి, చల్లని స్థితిలో వారు ఉన్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పి వారిని బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. వెచ్చగా నేను లేవు అంటున్నావు. వెచ్చని స్థితి అంటే చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి స్థితి. వారికి ఇంకా చెప్పవలసినటువంటి అవసరత ఏమి కూడా లేదు. వారే ఇంకొకరిని వెలిగించేటువంటి పరిస్థితిలో ఉంటారు. మండుతున్నటువంటి సంఘముగా ఉన్నటువంటి వారు ఇంకొకరిని మండించడానికే ప్రయత్నం చేస్తారు, కానీ ఆరిపోయే స్థితిలో ఎప్పుడు కూడా వాళ్ళు ఉండరు. ఆత్మీయంగా వెచ్చగా ఉన్నటువంటి సంఘముగా దాన్ని చెప్తా ఉన్నాడు దేవుడు.
మరి ఇంకొక స్థితిని గురించి చెప్తా ఉన్నాడు, మరి నులివెచ్చని స్థితి అంటూ ఉన్నాడు. నులివెచ్చని స్థితి అంటే కొంత దేవునిలో ఉంటారు, కొంత లోకంలో ఉంటారు. దేవుడు కావాలి, లోకము కావాలి. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు కావాలి, మరి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవునికి వ్యతిరేకంగా అతిశయించేటువంటి వారుగా ఉంటారు. దేవుళ్ళకి వచ్చినప్పుడు అయ్యా బాబు అని కాళ్ళు పట్టుకొని బ్రతిలాడతాము. దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వగానే మరలా లోకం వైపు చూసేటువంటి వారంగా ఉంటాం. అలాంటి స్థితిని బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు దేవుని దృష్టిలో ఎలాగున్నారంట? వాంతి కలిగించేటువంటి స్థితిలో ఉన్నారంట, ఉమ్మి వేసేటువంటి స్థితిలో ఉన్నారంట. మనం కూడా చూడండి, ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఇష్టం కాకపోతే అసలు తినకుండా ఉంటాం. తిన్న తర్వాత అది అరగలేదు అనుకోండి, అటు లోపలికి పోదు. మనం ఏం చేస్తాము? భయంకరంగా ఏదైనా ఉప్పు నీళ్ళైనా తాగి దాన్ని కక్కి వేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఉమ్మి వేసేసానని చెప్పట్లేదు, ఉమ్మి వేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఉమ్మి వేయటానికి నేను ఉద్దేశిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అందుకే లూకాసు వార్త 16వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు అక్కడ కొన్ని మాటలు రాయిస్తూ, మరి ఎవరు కూడాను ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరుడు అంటాడు. ఏ సేవకుడు కూడా ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండనేరుడు అంటూ ఉన్నాడు. మరి నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు ఉమ్మి వేసేటువంటి స్థితి అంటూ ఉన్నాడు. మరి రోమపత్రికలో చెప్తాడు 2వ అధ్యాయం 24వ వచనంలో, ఇందును బట్టే కదా నా నామము దూషించబడతా ఉంది, మీరే దానికి కారణమవుతూ ఉన్నారు అంటున్నాడు. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మరి మిమ్ముని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషించబడతా ఉంది. చల్లగా ఉన్నావా? లోకంలో ఉంటావు, దేవునితో నీకు సంబంధం లేనటువంటి పరిస్థితి. వెచ్చగా ఉన్నావా? దేవునిలో ఉంటావు, అనేకులను దేవుని కొరకు ఏర్పాటు చేసేటువంటి మండేటువంటి స్థితిలో నీవు ఉంటావు. నులివెచ్చని స్థితి అంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా మనము లోకం వైపు చూసినట్లయితే, మరి లోకంలో ఉన్నటువంటి ఆచారాల విషయంలోనైతేనేమి, లోకంలో ఉన్నటువంటి ఆశల విషయంలోనైతేనేమి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం గర్వపడుతూ అతిశయిస్తూ ఉన్నటువంటి విషయంలోనైతేనేమి, ఏ రీతిగా మనమైతే ఉంటూ ఉన్నామో, మరి దేవుని నామాన్ని అవమానపరచడానికి మనమే కారణమవుతాం. దేవుల్లో లేనప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు. దేవునిలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ చూపు కూడా మన మీదే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మనం జీవించినటువంటి జీవితాన్ని మార్చుకున్న తర్వాత ఎక్కడ మనకి చిన్న తప్పు దొరుకుతుందా, వాళ్ళని నిందిద్దామా, వాళ్ళ దేవుణ్ణి నిందిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగిందనుకోండి, నేను మా దేవుడు గొప్ప అన్నావు కదా, నువ్వు కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నావు కదా అని ముందు దేవుణ్ణి అన్న తర్వాతనే మనం అంటారు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకున్నట్లయితే, మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ప్రతి విషయంలో కూడా ఒక 100 రూపాయలకి మనకు చిల్లర కావాలనుకోండి, చాలా చోట్ల తిరిగాము, ఎక్కడ దొరకలేదు. దారిన పోతామంటే ఒక లిక్కర్ షాప్ కనిపించింది, 100 రూపాయలకి చిల్లర తీసుకుందామని అక్కడికి వెళ్ళాము. చిల్లర తీసుకొని బయటికి వస్తున్నాము, అక్కడి నుంచి ఎవరైనా మనల్ని చూసినప్పుడు, అబ్బో ఇన్ని మాటలు చెప్పాడుగా, ఈయన కూడా వెళ్ళి వస్తున్నాడుగా అక్కడికి అంటారు. అంటే ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన చూపులో కానీ, మన మాటలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మనం తిరిగేటువంటి స్నేహితులతో కానీ, మనము ఎక్కడ ఉంటున్నామో, ఎలా నడుచుకుంటున్నామో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తాడు కదా, మరి ఇది ఇరుకు మార్గం అంట. ఇరుకు మార్గం. లోకంలో మనం ఉన్నప్పుడు ఎక్కడ తిరిగినా మనల్ని ఎవరన్నా పట్టించుకున్నారా? ఎవరు కూడా పట్టించుకోరు. చూడండి, చనిపోయినటువంటి పగడాల ప్రవీణ్ గారిని ఆయన తాగాడంటున్నారు, మందు కొనుక్కున్నాడు అంటున్నారు, చచ్చిపోయాడు అంటున్నారు, యాక్సిడెంట్ అయింది అంటున్నారు. ఏమో మనకు తెలియదు, ఎలా సృష్టించారో మనకు తెలియదు. కానీ మనము చేసేటువంటి ఒక చిన్న పొరపాటు కూడా దేవుని నామాన్ని అవమానపరచడానికి, ఆయన కోసం ధర్నా చేసినటువంటి సేవకులే ఈరోజు ఆయన తప్పు చేసినట్టు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఎందుకు ఎలా జరిగిందో మనకైతే తెలియదు, అన్ని దేవునికే తెలుసు. కానీ మనము కూడాను ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. మరి ఆ నిలువెచ్చని స్థితిలోకి మనం ఉండకూడదని దేవుడు మనలను ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాము, భయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, నీవు దౌర్భాగ్యుడు అంటూ ఉన్నాడు.
ఆ దౌర్భాగ్యపు స్థితి అంటే ఏంది? ఒక వ్యక్తికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు పొందుకోలేదనుకోండి, వాటిని పొందుకోవడానికి చెడగొట్టుకుంటున్నారంటే ఎవరు దౌర్భాగ్యుడు? ఎన్ని ఇచ్చినాడు పోగొట్టుకుంటున్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా పోగొట్టుకునేటువంటి ఒక వ్యక్తిని దౌర్భాగ్యుడని మనమే లోకంలో మనం అంటూ ఉంటాం. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితి ఏంటి? ఎంతో గొప్ప స్థితిని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే, పాపములో శాపములో మనం ఉన్నటువంటి మనము, పాపపు వాసనతోటి లోకంలో ఉన్నటువంటి మనల్ని, దేవుడి దృష్టికి వ్యతిరేకతలుగా మనం ఉన్నటువంటి మనలను దేవుడు ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను ఆయన అర్పణగాను బలిగాను మన కోసం అర్పించుకున్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి మనల్ని పరిమళ వాసనగా చేయడానికి, ఎంతో గొప్ప స్థితిలో మనల్ని ఉంచడానికి, ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి, దేవునికి కుమారులుగా మనకి సంబంధం ఏర్పరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఒక గొప్ప స్థితిని మనకి ఇవ్వడానికి ఆయన పడినటువంటి ప్రయాసం. అయితే ఆ స్థితిని మనము పోగొట్టుకుంటూ ఉన్నామంటే, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి మనలను బాగు చేయటం అనేది అసాధ్యమైనటువంటి పరిస్థితి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే, మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనం నుంచి అక్కడ చూసినట్లయితే, వారు ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అంటూ ఉన్నాడు. ఒకసారి మనము దేవునిలోకి వచ్చిన తర్వాత మరలా నులివెచ్చని స్థితిలోకి మనం వెళ్ళిపోయామంటే అలాంటి వాళ్లను బాగు చేయటము అసాధ్యము అని హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా దేవుడు రాయిస్తూ చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. దేవునిలోకి వచ్చినటువంటి వ్యక్తికి అన్ని తెలుసు, కానీ ఎప్పుడైనా ఒక చిన్న పాపంలోకి తను వెళ్ళాడు అంటే, ఆ రోజు నాకేమీ జరగలేదులే అని తాత్సారం చేశాడంటే, 2వ రోజు ఇంకొక పాపాన్ని చేయటానికి సిద్ధపడుతూ ఉంటాడు. అందుకే దేవుడు ఆ సంఘము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ సంఘము ఈ స్థితిలో ఉంది కాబట్టి దీన్ని దౌర్భాగ్యపు స్థితి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దౌర్భాగ్యమైనటువంటి సంఘాన్ని అంటున్నాడు. ఆ సంఘములో సభ్యులుగా మనమేమైనా ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేవుడు ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నాడు, కానీ మన స్థితి ఎలాగుందో మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే, మరి దిక్కుమాలిన వాడవు అంటూ ఉన్నాడు. దిక్కుమాలిన వాడు అంటూ ఉన్నాడు. నిజంగా ఈ లోకంలో దిక్కుమాలిన వాళ్ళు ఎవరంటే బంధువులు వదిలేసిన వాళ్ళు, స్నేహితులు వదిలేసిన వాళ్ళు కాదండి. ఈ లోకంలో ఎప్పుడైనా వాళ్ళందరినీ వదిలి మనము వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితే. కానీ నిజమైనటువంటి దిక్కుమాలినటువంటి స్థితి ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టడం. లోకంలో ఒక సామెత మనం చెప్తా ఉంటారు, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని. ఈ లోకంలో ఎవరు వదిలేసినా కూడా, ఎంతమంది వదిలేసినా కూడా దేవుడు దిక్కుగా ఉంటే వాళ్ళకి తిరిగే లేదు. ఎందుకంటే బెదిరించినటువంటి వాళ్ళ దగ్గర, శత్రువుల దగ్గర కూడా భోజనాన్ని సిద్ధపరిచినటువంటి వాడు దేవుడు. అలాంటి దేవుని యొక్క స్థితిని, దేవుని యొక్క సహవాసాన్ని మనం కలిగి ఉంటే లోకంలో ఎన్ననుకున్నా మనం దిక్కుమాలిన వాళ్ళుగా ఉండలేం. దేవుడు లేనటువంటి స్థితిని దిక్కు లేనటువంటి స్థితి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ మనం కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలిగితే, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఒకప్పుడు మనము దేవునితో సంబంధం లేనటువంటి మనము, లోకంలో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునికి సమీపస్తులుగా మనల్ని ఆయన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే లోకంలో ఎవ్వరు ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా కూడా, మరి దేవుణ్ణి మనము కలిగి దేవునికి సమీపంగా మనం ఉన్నట్లయితే, ఎంతమంది మన పక్క లేకపోయినా కూడా మనకు ఒక్కళ్ళు అక్కడైనటువంటి ఆ దేవాది దేవుడు మనకు తోడుంటే మనము ఎన్నటికీ కూడా దిక్కులేని వాళ్ళము కాము. అలాంటి పరిస్థితుల్లో మనము దేవునికి వ్యతిరేకంగా ఉన్నామంటే, దేవుడు విడిచిపెడితే మనకి ఎంతమంది తోడున్నా కూడా మనము దిక్కులేనటువంటి పరిస్థితి. అందుకే అక్కడ దేవుడు ఆ సంఘంతో చెప్తూ ఉన్నాడు, నీవు దిక్కులేని వాడురా. నీకు ఎంతో మంది ఉన్నారని నీవు అతిశయపడుతున్నావేమో, కానీ నా దృష్టిలో నీవు
దిక్కులేనటువంటి వాడవే అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనము మన స్థితి ఏంటో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాము. ఇంకా అంటున్నాడు దరిద్రుడు అంటూ ఉన్నాడు. అసలు ఆ సంఘం ఎలాంటిదో తెలుసా? వారు ఉన్నటువంటి పట్టణం ఎలాంటిదో తెలుసా? ఎంతో ధనవంతమైనటువంటి పట్టణం, ఆర్థికంగా బాగా బలపడినటువంటి పట్టణం అంట. క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఆ పట్టణంలో భూకంపం వచ్చి పట్టణం అంతా కూడా కూలిపోతే అనేక మంది వచ్చంట, అయ్యా మేము మీకు ఆర్థికంగా సహాయం చేస్తాము, పట్టణాన్ని మరలా నిర్మించుకోండి, మీ నష్టాన్ని పూడ్చుకోండి అని చెప్తే, మీరిచ్చే డబ్బులు మాకెందుకు, మా దగ్గర చాలా ఉన్నాయని చెప్పి వారు సొంత డబ్బుతోటి వారు పట్టణాన్ని మరలా పునర్నిర్మించుకున్నారంట. లవోదికే అనేటువంటి పట్టణాన్ని మరలా పునర్నిర్మించుకున్నారంటే చూడండి ఎంత ధనవంతమైనటువంటి పట్టణము, ఎంత ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి పట్టణము చూడండి. అయినా కానీ దేవుడు అంటూ ఉన్నాడు వాళ్ళని నీవు దరిద్రుడు అంటున్నాడు. అదేంటి అంత డబ్బులు కలిగి ఉండి దరిద్రుడని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, ధనవంతులైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దరిద్రుడిగా మారి ఈ లోకంలో ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా మనల్ని ధనవంతులుగా చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడంటే, ఈ లోకంలో ఎంత ధనం ఉన్నా కూడా ఆత్మీయ స్థితిని మనం కలిగి లేనప్పుడు మనము దరిద్రులము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత డబ్బులున్నా కూడా మనకి దరిద్రత అంటే ఆత్మీయమైనటువంటి స్థితి లేనటువంటి పరిస్థితిని దేవుడు దరిద్రుడు అంటున్నాడు. ఇందాక మనం చూసాము 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం స్మరణ సంఘాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ, మరి నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను కూడా నీవు ధనవంతుడివి అంట. నువ్వు కష్టపడుతున్నావు, కాయ కష్టం చేసుకుంటున్నావు, కానీ నీకు దరిద్రత ఉందని నీకు తెలుసు, నీ డబ్బు లేని వాడవుగా నీవు ఉన్నావు, కానీ నీవు ఎలాంటి వాడవి, నీవు నా దృష్టిలో ధనవంతుడివే. ఎందుకంటే ఎలాంటి కష్టం వచ్చినా నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నన్ను కలిగి ఉన్నావు. మన తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా. ఆయన మోషే ఒకసారి అడుగుతాడు ఆయన్ని, ఎవరయ్యా నువ్వు, నీ పేరేంటయ్యా, నేను ఎవరికైనా చెప్పాలి కదా అంటే, నేను ఉన్నవాడను అంట. మన తండ్రి ఉన్నవాడైతే మనం కూడా ఉన్నవాళ్ళం. కాకపోతే ఆ ఉన్న స్థితిని మనము కాపాడుకోవాలి. మన పెద్దలు బాగా కోటేశ్వరులు అనుకోండి, తల్లిదండ్రులు, మనం కూడా దానికి వారసులమే, మనము కోటేశ్వరులమే. కానీ మనం బ్రతికినంత కాలము ఆ యొక్క ధనాన్ని మనం కాపాడుకుంటే ఉన్నవాళ్ళంగా ఉంటాం. మన తండ్రి పరలోకపు తండ్రి ఉన్నవాడు. ఆ ఉన్నవాడైనటువంటి ఆయన సంతానమైనటువంటి మనం కూడా ఉన్నవారమే. ఆ ఉన్నటువంటి ఆ ధనాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన దగ్గర ఏమున్నాయి? పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది, యథార్థత ఉన్నది. దాన్ని అంతా కూడా మనము కాపాడుకోవాల్సినటువంటి వారముగా ఉన్నాం. దాన్ని నీవు కాపాడుకోలేదు కాబట్టి, నేను లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి నీవు దరిద్రుడవే అంటూ ఉన్నాడు. ఇంకా మనం అలాగా చెప్పుకుంటూ పోతే చాలా దాని గురించి మనం చెప్పవచ్చు. ఒక వ్యక్తి ధనానికి దేవునికి ఎప్పటికీ కూడా దాసుడిగా ఉండనేరడు. ఒకవేళ నీకు వచ్చినటువంటి ధనం వచ్చినా కూడా ఆ ధనాన్ని బట్టి నీవు గర్విష్ఠుడుగా నీవు ఉండకూడదని తిమోతి పత్రికలో దేవుడు రాయిస్తూ ఉన్నాడు. మనకిచ్చినటువంటి ఏదైనా కూడా ఆ ధనాన్ని బట్టైనా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. కానీ ధనాన్ని బట్టి దేవుని మీద మనం అతిశయించేటువంటి వాళ్ళముగా, గర్వపడేటువంటి వాళ్ళముగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుడు అంటున్నాడు నీవు దరిద్రుడు రా. నీ దగ్గర ఎంత ఉన్నా కూడా నీవు దరిద్రుడవే అని మాట్లాడుతున్నాడు. మరి అందుకే చెప్తాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మాట్లాడుతూ, నశించుకోవచ్చున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకవేళ ఎంత ధనమున్నా కూడా, ధనమైనా నశించిపోతుంది, మన దగ్గర ఉన్నటువంటి బంగారమైనా కూడా నశించిపోతుంది అంటూ ఉన్నాడు. అయితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకున్నట్లయితే, అలాంటి విశ్వాసాన్ని దేవుని దగ్గర ఆయన అదే చెప్తున్నాడు, నీవు ఆ బంగారాన్ని నీవు బంగారం కొనుక్కోమంటే, బంగారం లాంటి విశ్వాసాన్ని దేవుడు ఆయన దగ్గర నుంచి కొనుక్కోమంటున్నాడు. నీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా నా యందు విశ్వాసం లేకపోతే నీవు దరిద్రుడే, కాబట్టి ఆ విశ్వాసాన్ని కొద్దిగా నా దగ్గర నుంచి నీవు తీసుకో అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఇందాక మనం చదువుతున్నటువంటి మాటల్లో ఆ యొక్క సంఘానికి, లవోదికయ సంఘానికి చెప్తున్నటువంటి మాటలు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమ వేయబడిన బంగారమును నా దగ్గర కొనుక్కో అంటున్నాడు. అంటే ఏంటి? నశించిపోతున్నటువంటి బంగారం,
అగ్నిలో పుటము వేయబడినటువంటి బంగారం ఏంటది? విశ్వాసం అని అక్కడ మనము పేతురు పత్రికలో మనం చదువుకున్నాం. ఒకరోజు బంగారమైనా కూడా నశించిపోతుందేమో, కానీ దేవుని యందు మనం విశ్వాసంగా మనం ఉంటే ఈ లోకంలో మనము ధనవంతులమే. రెండవదిగా మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు అక్కడ, నీవు గుడ్డివాడవు అంటూ ఉన్నాడు. ఎలా గుడ్డివాళ్ళు అవుతారు? కన్నుండి గుడ్డివాడు ఎలాగవుతారు? ఎక్కడైతే మనం దేవుని యందు విశ్వాసంలో తప్పిపోతూ ఉన్నామో, లోక సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుంది? మనల్ని మన యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలగ చేస్తుందంట. ఎక్కడ చదువుకున్నాం మనము? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశించకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలగజేస్తున్నారు. ఎప్పుడైతే దైవ విశ్వాసంలో నుంచి కొంత మనము పక్కకు జరుగుతామో, కొంత మనము పక్కకు తొలుగుతామో, మన మనోనేత్రాలకు ఏమైతుంది? గురుడితనం కలగజేస్తుందట. ఒకవేళ దేహానికి దీపము కన్ను, ఆ కన్ను చెడినదైతే దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది. ఆ చీకటి మునుకున్నటువంటి వెలుగు కంటే గొప్పదైపోతుందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంటే ఒక దేహాన్ని నడిపించేటువంటి కన్ను చీకటి అయితేనే మన పరిస్థితి అంతా చీకటి అయినప్పుడు, మనల్ని నడిపించేటువంటి ఆత్మీయంగా నడిపించేటువంటి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగితే దేవుడు ఏమనాలి? ఇంక మనల్ని కళ్ళు కనిపిస్తున్నాయి కానీ నా మార్గంలో వచ్చే కళ్ళు నీకు లేవు, మనోనేత్రాలు నీవి మూయబడ్డాయి, కాబట్టి నా దృష్టిలో నీవు గుడ్డివాడవే, నా దగ్గర నీవు కాటుకను కొనుక్కో అంటున్నాడు. కళ్ళు బాగు చేసుకోవడానికి కాటుకను కొనుక్కో అంటూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఆ మాట చెప్తూ ఉన్నాడండి? వాళ్ళతోటి ఒక గొప్ప అతిశయం ఉంది వాళ్ళకు. ఆ యొక్క లవోదిక అయినటువంటి పట్టణంలో కంటి వైద్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద హాస్పిటల్ అక్కడ ఉందంట. అనేక దేశాలకు అక్కడ నుంచి కంటికి సంబంధించినటువంటి మందుని వాళ్ళు సప్లై చేస్తారంట అనేక మందికి. వాళ్ళకు గొప్ప అతిశయం ఉంది. కానీ నువ్వు అనేక మంది కళ్ళకి సంబంధించినటువంటి మందుని నీవు ఉత్పత్తి చేస్తున్నావేమో, కానీ నీ మనోనేత్రాలకు కలిగినటువంటి గుడ్డితనానికి నీ దగ్గర మందు లేదు. ఆ కాటుకను ఎక్కడ కొనుక్కోవాలి? నా దగ్గర నీవు ఆ కాటుకను కొనుక్కో అంటూ ఉన్నాడు. ఏంటో కాటుక మనం చూద్దామా? మన పరిస్థితి ఎలాగుందో, మన ఆత్మీయ నేత్రాలు ఎలాగ మూయబడి మనం దేవుని దృష్టిలో వేరే గుడ్డివారముగా మనం ఏమైనా ఉన్నామేమో. మరి మనం చూద్దాం, మనమేం కొనుక్కోవాలో దేవుని దగ్గర. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 8వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చూసినట్లయితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైనది, అది మన కన్నులకు వెలుగిచ్చును. ఏంటి దేవుడు ఏర్పరిచినటువంటి ధర్మం? ఏంటి? దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము ఎలాగా ఉంటుందంట? మన కన్నులకు వెలుగిస్తుందంట. 119వ కీర్తన 105వ వచనంలో కూడా మాటను అక్కడ దావీదు రాస్తూ చెప్తున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగైనది. ఒక మంచి ఆత్మీయమైనటువంటి మార్గంలో వెలుగు చూపిస్తూ మనకి నడిపించాలంటే ఏం కావాలంటే, మనకి దేవుని యొక్క వాక్యం అనేటువంటి కాటుక మనకు కావాలి. ఆ దేశంలో ఎంత పెద్ద కళ్ళ హాస్పిటల్ ఉన్నా కూడా దేవుడు చెప్తున్నాడు వాళ్ళతోటి, నీవు గుడ్డివాడు అంటున్నాడు. నీ గుడ్డితనం పోవాలంటే ఏం కావాలి నీకు? నా దగ్గర నువ్వు కాటుక కొనుక్కోమంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము సంపాదించుకునేటువంటి వాళ్ళంగా మనము ఉండేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, నీవు దిగంబరుడివి అంటూ ఉన్నాడు. దిగంబరుడివి అంటున్నాడు. బట్టలు లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు అంటూ ఉన్నాడు. ఎన్ని బట్టలు మనము ఎంత అందంగా మనం అలంకరించుకున్నా కూడా దేవుని దృష్టిలో మనము దిగంబరులుగా ఉన్నామంటే, ఎప్పుడు దేవుని దృష్టిలో దిగంబరులుగా మనం ఉంటాము అంటే, మనకి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని మనం ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో, దేవుని దృష్టిలో మనం ఎంత అందంగా అలంకరించుకొని ఎంత మంచి బట్టలు మనం వేసుకున్నా కూడా దేవుని దృష్టిలో దిగంబరులమే. అదే మాట ఆ సంఘాన్ని దేవుడు మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు, నీవు దిగంబరుడివే అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే 61వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనంలో 3వ మాటను మనం అక్కడ చూస్తే, రక్షణ వస్త్రాన్ని నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. మరి యెహోవాను బట్టి మహదానందముతో నేను ఆనందించుచున్నాడు కాగా, యెహోవాను బట్టి నేను మహదానందంతో ఆనందించు ఉన్నాను అంటున్నాడు. ఎందుకు? రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకిచ్చాడు, నీతి అనేటువంటి వస్త్రాన్ని మనకిచ్చాడు.
మనకి ఇచ్చినటువంటి రక్షణను మనము ఎక్కడ పోగొట్టుకుంటున్నామో ఆలోచించాలి. కానీ భయంకరమైనటువంటి బోధలు, విపరీతమైనటువంటి బోధలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. మనము రక్షణలోకి వస్తే చాలు, రక్షణ తీసుకుంటే చాలు, మనం తర్వాత చిన్న చిన్న తప్పులు చేస్తూ ఎలా జీవించినా కూడా దేవుడు నరకం మాత్రమైతే ఇవ్వడు, పరలోకాన్ని తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి మనం బాప్తిసం తీసుకొని ఎలా జీవించినా కూడా నరకం మాత్రం మనకి లేదు అంటూ ఉన్నాడు. కానీ యెహెజ్కేలు పత్రికలో చెప్తా ఉన్నాడు, నీవు జీవితం అంతా కూడా నీతిగా నీవు జీవించినా కూడా చివరి క్షణాల్లో దేవునికి ఇష్టంగా నీవు జీవించకపోతే ముందు నీవు జీవించినటువంటి నీతి అనేది నీకు పనికిరానే రాదు. ఒకవేళ జీవితం అంతా కూడా నువ్వు పాపిగా జీవించినా నీవు మరణానికి ముందుగా నువ్వు నీతిమంతుడిగా నువ్వు మారగలిగితే పరిశుద్ధుడుగా నువ్వు మారగలిగితే నువ్వు ముందు చేసినటువంటి పాపం ఏది కూడా నీ లెక్కలోకి రాదు. కాబట్టి రక్షణలోకి వచ్చినటువంటి మనము, రక్షణ అనేటువంటి టికెట్ తీసుకున్నటువంటి మనము పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో మనం ఉన్నాం. ఆ టికెట్ జేబులో పెట్టుకొని అక్కడ గేట్ లో చూపిస్తేనే మనం అక్కడ ఎంట్రీ ఇస్తారు. మనం ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్ళామనుకోండి, టికెట్ కొనుక్కొని విజయవాడ స్టేషన్ లో దిగి బయటకు వెళ్ళిన దాకా టికెట్ ను మనం జేబులో పెట్టుకొని కాపాడుకోవాల్సిందే. ఒకవేళ మనం ఎక్కడైతే ఆ టికెట్ ను మనం పోగొట్టుకుంటూ ఉంటామో వెంటనే టీసీ వచ్చినప్పుడు పెనాల్టీ కట్టాల్సింది. రక్షణ అనేటువంటి ఆ టికెట్ ని మనం పోగొట్టుకుంటే మనం ఏం కట్టాలి పెనాల్టీ? మన యుగ యుగాలు కూడా నరకంలో కాలేటువంటి పెనాల్టీని మనము అనుభవించాల్సి వస్తుంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఎంత డబ్బున్నటువంటి వారైనా కూడా, ఇంకా ఆ దేశంలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప పరిశ్రమ ఏంటంటే వాళ్ళు చాలా మంచి మంచి గొర్రెల్ని పెంచి వాటికి వచ్చేటువంటి ఉన్నితోటి చాలా కాస్ట్లీ అయినటువంటి శ్రేష్టమైనటువంటి ఉన్ని వస్త్రాలను వాళ్ళు తయారు చేసి అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారంట. అలాంటి వాళ్ళకి బట్టలకి ఏమైనా కొదువ అంటే శ్రేష్టమైన బట్టలే వాళ్ళు వేసుకుంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దిగంబరుడు, బట్టలు లేకుండా తిరుగుతున్నావు. నా దృష్టిలో నీవు బట్టలు లేకుండా నీవు తిరుగుతున్నావు. ఎందుకంటే రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నావు, నీతి అనేటువంటి వస్త్రాన్ని నీవు పోగొట్టుకున్నావు. కాబట్టి నా దృష్టిలో నీవు దిగంబరుడివే అంటున్నాడు. అందుకే చెప్తా ఉన్నాడు అక్కడ, తెల్లని వస్త్రాలు నీవు నా దగ్గర కొనుక్కో అంటూ ఉన్నాడు. కింద 18వ వచనంలో తెల్లని వస్త్రాలు నీవు నా దగ్గర కొనుక్కో అంటూ ఉన్నాడు. ఎలా వస్తాయి తెల్లని వస్త్రాలు? ఎలాగ వస్తాయి? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చూస్తే, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను అంటూ ఉన్నాడు. అంటే అక్కడ ముందు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినటువంటి వారి ఆత్మను నేను చూశాను అంటున్నాడు యోహాను గారు దర్శనంలో. ఎవరు వాళ్ళు? దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము వధింపబడినటువంటి వారి ఆత్మలు. అంటే ఎవరైతే దేవుని వాక్యం కోసము, దేవుని కోసము ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడి ఉంటారో వారికి దేవుడు ఏమిస్తున్నాడంట? తెల్లని వస్త్రాలను బహుకరిస్తున్నాడు. మరి ఎవరైతే క్రీస్తు రక్తంలో తమ బ్రతుకుల్ని బాగు చేసుకొని వారి యొక్క వస్త్రాలను తెలుపు చేసుకుంటారో దేవుని దృష్టిలో వారు బట్టలు కలిగినటువంటి వాళ్ళు. కానీ మన దగ్గర ఎంత ధనం ఉన్నా, ఎంత మంచి సూట్లున్నా, కోట్లున్నా అవి వేసుకొని మనం తిరిగినా కూడా దేవుని దృష్టిలో మనం ఎలాంటి వాళ్ళము? దిగంబరులుగానే ఉంటాం. ఆ సంఘాన్ని మనం ఈ రోజు మనం సాదృశ్యంగా మనం తీసుకున్నట్లయితే, ఆ సంఘాన్ని మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, ఆ సంఘములో జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం అర్థం చేసుకుంటూ ఆ సంఘాన్ని మనం సాదృశ్యంగా తీసుకొని మన బ్రతుకుల్ని మనం బాగు చేసుకున్నటువంటి వాళ్ళంగా ఉండాలి. దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, నీతి అనేటువంటి వస్త్రాన్ని ఇచ్చాడు. లోకంలో పాపంలో శాపంలో కంపు కొడుతున్నటువంటి మనలను పరిమళ వాసనగా చేయటానికి, ఒక మంచి సంఘముగా ఏర్పరచడానికి మన కోసము దేవుడు తన కుమారుణ్ణి ప్రాణత్యాగంగా మన కోసము ఇచ్చేశాడు. ఈరోజు సంఘముగా ఉన్నటువంటి మనము ఎలాగున్నాం, దేవునిలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం ఎలాగున్నాము, మరి దేవునిలోనికి వచ్చి కొంతకాలము ఎదుగుతూ ఉన్న తర్వాత మనము ఎలాగున్నామో ఒక్కసారి ఆలోచించాలి. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమీ లేనప్పుడు అయ్యా అయ్యా అని బతుకులాడితే మనకి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి దేవుడు మనలను ఈ స్థాయిలో మనల్ని ఉంచాడు. ఎవరికంటే గొప్ప వాళ్ళ మనం కాకపోవచ్చేమో, కానీ అందరికంటే దేవునిలో మనము ధనవంతులుగా ఉన్నాం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒక వ్యక్తి లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం, తనకి ఏం ప్రయోజనం? లోకం అంతా సంపాదించుకున్నాం, మనం ధనాన్ని సంపాదించుకున్నాం, బట్టలు సంపాదించుకున్నాము, ఇంకా ఏమేమో మనకున్నటువంటి పరిస్థితిని బట్టి ఇంకా ఏమో సంపాదించుకున్నాం. కానీ దేవుని దృష్టిలో గుడ్డివాళ్ళముగా, దిగంబరములుగా,
మరి దౌర్భాగ్యులముగా, మరి దిక్కులేని వాళ్ళముగా, దరిద్రులముగా మనం ఉంటే, మన ప్రాణం పోగొట్టుకున్నామంటే దేవుని దృష్టిలో మనకి ఏం ప్రయోజనం? ఇంత ప్రయాసం మనం పడుతుంది ఎందుకోసం అంటే, మనకి ఇచ్చినటువంటి కొద్ది ఆయుష్కాలం మనం ప్రయాసపడేది దేనికంటే, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, ఆ పరలోక రాజ్యంలో మనము ఉండడానికి. అయినా కానీ దేవుడు మనం ఎన్ని చేసినా కూడా ఇంకా ప్రేమ కలిగి ఆ సంఘంతో చెప్తున్నాడు, నీవు మారు మనసు పొందు, నీవు మారు మనసు పొందు, ఇకనైనా మారు మనసు పొందు. నువ్వు తప్పులు చేస్తున్నావు, ఏ తప్పులు చేస్తున్నావు నువ్వు తెలుసుకొని మారు మనసు పొందు. ఎందుకంటే నేను నీ దగ్గరే ఉన్నాను, నీ తలుపు దగ్గరే ఉన్నాను. నీవు తలుపు తీస్తే నేను మరలా నీలోకి వచ్చి నేను నిన్ను సరిచేస్తాను అంటున్నాను. ఈ లోకంలో ఒకవేళ మనం ఎన్ని పోగొట్టుకున్నా కూడా మనకి ఈ లోక సంబంధమైనటువంటి ధనం మన దగ్గర లేకపోవచ్చు, లోక సంబంధమైనటువంటి బట్టలు మన దగ్గర లేకపోవచ్చు, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మన దగ్గర లేకపోవచ్చేమో, కానీ దేవునిలో మనం కలిగి ఉంటే, దేవుని దృష్టిలో మనం ధనవంతులుగా ఉంటే, దేవుని దృష్టిలో మనం చూపు కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటే, దేవుని దృష్టిలో మరి మంచి వారముగా మనం ఉన్నట్టయితే ఈ లోకంలో ఎన్ని పోగొట్టుకున్నా కూడా కొద్ది సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తాము. శాశ్వత కాలం, యుగ యుగాలు ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాం. అక్కడ నిద్ర ఉండదు, తప్పిక ఉండదు, వేదన ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఆకలి అనేది అసలే. అలాంటి ఆ లోకాన్ని మనం సంపాదించుకోవాలి అంటే దేవుడి దృష్టికి ఇష్టంగా జీవిద్దాము. ఈరోజు ఉదయకాలంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి లవోదికయ సంఘములో జరిగినటువంటి సన్నివేశాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన బ్రతుకుల్ని మనం సరి చేసుకుందాము. దేవునికి ఇష్టంగా జీవించి ఆ దేవుడు ఇవ్వబోయేటువంటి శాశ్వత రాజ్యంలో పాలు పంపులు పొందాము.